ఇక మెట్రో పనులపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. వాసులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు చాలా వేగవంతంగా సాగుతున్నాయి. ఈ మెట్రో ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన మెట్రో డిపోలో మనం ఉన్నాం, ఉప్పల్ డిపోలో మనం ఉన్నాం. అయితే ఈ మెట్రో 72 కిలోమీటర్ల ప్రాజెక్టులో దాదాపు రెండు మెట్రో డిపోలు ఉన్నాయి. ఒకటి మియాపూర్, ఇంకొకటి ఉప్పల్ డిపో. ప్రస్తుతం మనం ఉప్పల్ డిపోలో ఉన్నాం. ఈ ఉప్పల్ డిపోను 96 ఎకర్స్లో నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. అయితే ఈ డిపోలో ట్రైన్స్ని ఉంచుతారనమాట. సౌత్ కొరియాకు చెందిన రోటమ్ హుందై కంపెనీ వాళ్ళు ఈ మెట్రో ట్రైన్స్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఉప్పల్ డిపోకి 7 ట్రైన్స్ వచ్చాయి, మెట్రో ట్రైన్స్. దాదాపు 2 నెలల నుంచి ఇక్కడ వివిధ రకాల టెక్నికల్గా చెక్ చేస్తున్నారు మెట్రో ట్రైన్స్ ఎలా వర్క్ చేయాలి. అయితే ఈ మెట్రో ట్రైన్స్లో వీడియో ఆపరేటింగ్ కానీ, మెట్రో ట్రైన్స్ ట్రాక్ మీద నడిచే సిస్టమ్ కానీ ఎలా ఉందనేది మొత్తం చెక్ చేస్తున్నారు ఈ మెట్రో ట్రైన్ ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన అధికారులు. అయితే ఉప్పల్ డిపోలో దాదాపు మెట్రో కార్స్ని మెట్రో బోగీలను కార్స్ అని అంటారనమాట. వీటిని వాష్ చేయడం కానీ, వీటిలో అన్ని రకాల పనిచేస్తున్నాయా, సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనేది వీటిని చెక్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్ రన్ అనేది జరుగుతుంది. 2 ట్రైన్స్ లింకప్ అనేది కూడా దీనికి చేసే విధానాన్ని కూడా ఇక్కడ చెక్ చేస్తుంటారు మెట్రో అధికారులు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, మెట్రో స్టేషన్లో మెట్రో డిపోలో దాదాపు 7 మెట్రో ట్రైన్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఎలాంటి సాంకేతిక లోపాలు జరగకుండా దాదాపు చెక్కింగ్ చేసిన తర్వాతనే ఈ ఉప్పల్ డిపో నుంచి నాగోల్ స్టేషన్కి వెళ్తాయి. అక్కడి నుంచి ప్యాసింజర్స్ ఎక్కడం కానీ మొత్తం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఇంకొక కొన్ని రోజుల్లో, దాదాపు నెల రోజుల్లో ఈ డిపో కూడా మొత్తం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.